వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. సో ఇప్పటికే మనకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇటు భారతీయ జనతా పార్టీలో అంజిరెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి గారికి టికెట్లు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పటికీ ప్రచారంలో దాదాపుగా 50% ప్రచారం కూడా అంజిరెడ్డి గారు కంప్లీట్ చేసుకున్నారు. సో మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా తను భారతీయ జనతా పార్టీకి విశ్వసనీయత చూపించడంలో కావచ్చు, తర్వాత ఎంతో మంది విద్యార్థులకు సేవ చేసినటువంటి రికార్డు కూడా అంజిరెడ్డి గారికి ఉన్నాయి. సో వీళ్ళిద్దరి గురించి ఇప్పుడు నరేందర్ రెడ్డి గారి గురించి, అలాగే అంజిరెడ్డి గారి గురించి కూడా సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ రావడం అనేది జరుగుతుంది. సో త్వరలో జరిగిపోయేటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, అలాగే మెదక్ సంబంధించి కరీంనగర్, ఈ 4 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రెండ్ అవుతున్నటువంటి టాపిక్ నరేందర్ రెడ్డి గారి గురించి అయితే ఇది ఉదయం నుంచి స్టేటస్లు పెట్టుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకే దొరకనోడు, రూపాయి ఫీజు తగ్గించనోడు, కార్పొరేట్ కాలేజ్ వ్యాపారస్తుడు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్న నరేందర్ రెడ్డి గారిని ఓడుగుట్టుడే అన్నట్టు ఈ విధంగా మీమ్స్ రావడం అనేది కూడా జరుగుతుంది. సో ఇంకా ఎలక్షన్స్ అంటే ఒకరిపైన ఒకరు మీమ్స్ కావచ్చు, తర్వాత సోషల్ మీడియాలో టాపిక్లు ఎంత వైరల్ అవుతుంటాయి అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రస్తుతం ఈ న్యూస్ అనేది వైరల్ అవుతుంది. సో మరి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ విజయం ఎవరికి దక్కుతుంది? ఇటు బీజేపీకా, కాంగ్రెస్కా? అలాగే మరి బీఆర్ఎస్ అయితే ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు. సో వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి బీజేపీ, కాంగ్రెస్ మధ్యలో ఉన్నటువంటి ఈ తగ ఫైట్లో ఎవరికి ప్రజలు, గ్రాడ్యుయేట్లు పట్టం కడతారనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.